తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం. కార్తీక పురాణం 13వ రోజు పారాయణలోకి వచ్చాం. వశిష్ఠుడు జనక మహారాజుకి చెప్తున్నారు, ఈ కార్తీక మాసం గొప్పతనం ఎంత చెప్పినా ఇంకా చెప్పవలసింది ఎంతో కొంత ఉంటుంది. ఈ నెలలో మనం చేసే ప్రతి మంచి పనికి అత్యంతమైన అనంతమైన ఫలితం లభిస్తుందని చెప్పాను కదా. ఈ మాసంలో అతి ముఖ్యంగా చేయవలసింది నదీ స్నానం, అలాగే దీపారాధన, సమారాధన అంటే భోజనాలు పెట్టుకోవడం, మన వన సమారాధన చేస్తాం కదా, అది చెప్తున్నారు. ఇవన్నీ పుణ్యాన్ని ప్రసాదించే కారణాలు. అదేవిధంగా ఒక పేద బ్రాహ్మణ బాలుడికి ఉపనయనం చేయటం ఎంతో మంచిది. అక్షరాభ్యాసం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుందిటండి. ఎవరైనా అక్షరాభ్యాసం చేసుకుంటామంటే వాళ్ళకి ఖర్చు మనం ఇవ్వడం అన్నమాట, అది కూడా చాలా మంచిదట. ఉపనయనం చేయడానికి తగిన శక్తి లేని వాళ్ళు దక్షిణా తాంబూలాలని ఇచ్చి ఉపనయనం చేయించినా ఉపనయనం చేసిన ఫలితమే లభిస్తుంది. అంటే ఒక హాల్ బుక్ చేయటము, భోజన భాజనాదులన్నీ చూడడము, పురోహితుడికి ఇవ్వడము, అన్నీ ఇదంతా కాకుండా కేవలము ఒక పురోహితుడికి ఇవ్వవలసిన దక్షిణ తాంబూలాదులు ఇచ్చి మిగిలిన ఖర్చులు వాళ్ళే పెట్టుకుంటారు ఉపనయనం చేసుకునే వాళ్ళే. అలా చేసినా కూడా మంచి ఫలితం లభిస్తుందట. అయితే ఈ పని వలన ఎలాంటి పాపమైనా తొలగిపోతుంది, వ్యభిచార దోషం నశిస్తుంది, నూతులు చెరువులు త్రవ్వించిన ఫలితం లభిస్తుంది. వీటన్నిటికంటే అత్యధిక ఫలప్రదమైనది కన్యాదానం. ఈ కన్యాదానం వల్ల తాను తన పూర్వీకులు అందరూ తరిస్తారు. ఈ విషయాన్ని తెలియజేసే ఒక ఇతిహాసాన్ని చెప్పమన్నారు. అంటే కార్తీకంలోనే కన్యాదానం చేయాలన్న నియమం లేదండి. కార్తీకంలో కొన్నిసార్లు ముహూర్తాలు ఉంటాయి, కొన్నిసార్లు ముహూర్తాలు ఉండవు కూడా. ఇప్పుడు కన్యాదానం చేయవలసిందే అంటే కుదరద్దు. ఎవరైనా పెళ్లి చేసుకునేటప్పుడు కన్యదారి పోయటానికి మనం పెట్టుకోవచ్చు, లేదా దక్షిణ తాంబూలాదులు ఇవ్వచ్చు, ఇలా చేయొచ్చు. కానీ కార్తీకంలో ప్రామిస్ చేయొచ్చు, మనం మీ అమ్మాయికి వివాహానికి కావాల్సిన ఖర్చు నేను ఇస్తానని ఎవరైనా పేదింటి వాళ్ళ కోసం మనం వాళ్ళ కన్యాదానానికి సరిపడా డబ్బు ఇస్తామని ఇవాళ ఈ నెలలో ఈ కార్తీక మాసంలో కనుక ఒప్పుకుంటే తర్వాత వివాహం ఎప్పుడు జరిగినా సరే మనం అప్పటి ఖర్చులు అప్పటికి ఇచ్చేస్తాము, కానీ ఫలితం మాత్రం లభిస్తుంది అని చెప్తారు. పూర్వం వంగదేశంలో శూరుడని ఒక రాజు ఉండేవాడు. ఆయన భార్య చక్కని అందమైన కన్నులు కలిగింది, ఎంతో అందగత్తెట. శూరుడు శత్రురాజుల వలన దాయాదుల వలన తన రాజ్యాన్ని సర్వస్వాన్ని పోగొట్టుకుని సౌందర్యవతి అయినటువంటి భార్యా సమేతుడై అడవుల్లో కాలం గడిపేవాడట. ఆ దంపతులు కందమూలాలు భుజిస్తూ జీవనయాత్ర కొనసాగిస్తున్నారు. చాలా కాలం తర్వాత, అంటే రాజుగా ఉన్నప్పుడు ఆయనకి సంతానం లేదు, ఈ అడవిలో ఉన్న తర్వాత చాలా కాలానికి ఒక ఆడపిల్ల పుట్టిందట. తల్లిదండ్రుల లాలనలో పెరుగుతూ రూపగుణ లావణ్యాదులతోటి యవ్వనవతి అయింది. ఒకతే పిల్లని చక్కగా ముచ్చటగా పెంచారు. అమ్మాయి యుక్త వయస్కురాలు అయిందనమాట. అందచందాలు కలిగిన ఆ రాకుమారుని చూసి ఒక మునికుమారుడు మోహించాడు. రాకుమారుడు రాజుగారి కూతురు కాబట్టి నిజానికి రాచరికపు వ్యవహారం అక్కడ ఏమీ లేదు. మరి రాజు దగ్గరికి వెళ్ళి ఆమెను తనకిచ్చి వివాహం చేయమని అడిగాడు. రాజు అతనితో, మునికుమారా, నీ కోరిక అంగీకరించదగిందే, కానీ ప్రస్తుతం నేను సమస్తాన్ని పోగొట్టుకుని కందమూలాలు తింటూ కాలం గడుపుతున్నాను. పరమ దౌర్భాగ్యుడిని, అంటే నిర్భాగ్యుడు, ఏమీ డబ్బు లేదు నా దగ్గర, అష్టకష్టాలు పడుతున్నాను. నువ్వు నాకు కొంత ధనం ఇస్తే నేను నా కుమార్తెని నీకు ఇచ్చి వివాహం చేస్తానన్నాడు. ఇదేంటంటే ఈజీగా అమ్మాయిని అమ్ముతానని చెప్పాడు మంచి భాషలో. అయితే ఆ మునికుమారుడు కుబేరుని గురించి తపస్సు చేసి కుబేరుని అనుగ్రహాన్ని సంపాదించి సమస్త సిరి సంపదల్ని పొంది ఆ సిరి సంపదలను మహారాజుకిచ్చి రాజకుమార్తెని వివాహం చేసుకున్నాడు. వివాహం అయిన తర్వాత ఈ ముని బాలకుడు తన భార్యను తీసుకుని పెళ్లి కుమార్తెను తీసుకుని వెళ్ళిపోయాడు. మహారాజు మునికుమారుడిచ్చిన సంపదలతోటి విశాలంగా పెద్దది చక్కగా శుభ్రంగా ఉన్న ఆశ్రమాన్ని నిర్మించుకుని జీవించడానికి అవసరమైన వస్తువులను సేకరించుకుంటూ భార్యా సమేతుడై సుఖంగా బతుకుతూ వచ్చాడట. మరికొంతకాలం గడిచాక పెద్దమ్మాయి పెళ్ళైపోయిన కొంతకాలానికి రాజుగారికి ఇంకో అమ్మాయి పుట్టింది. అదేంటంటే 20 సంవత్సరాల తర్వాత అప్పటికి పెద్దవాళ్ళు అయిపోతారు కదా అనిపిస్తుంది మనకి. పాతకాలంలో యవనవతి అయ్యింది అంటే 25 ఏళ్ళు రావక్కర్లేదండి. 8 ఏళ్ళు నిండితే అష్టవర్షాత్ భవేత్ కన్య అని పిల్ల పెద్దది అవ్వకుండా 10-11 ఏళ్ల వయసున్న పిల్లల్నే రూపలావణ్యాదులు చూసి వివాహాలు చేసేసుకునేవాళ్ళు. కన్యా వివాహము అంటే పెద్ద పిల్లలు కాకముందు పెళ్లి చేయటమే. 10 సంవత్సరాలు, 8 ఏళ్ళ నుంచి 10 లోపల పెళ్లి చేసేసేవారు. 10 ఏళ్ల గ్యాప్ పెద్ద గ్యాప్ కాదు కదా, ఇటీవల కాలంలో కూడా కనపడుతుంది. అయితే ఈ కూతురు పుట్టేసరికల్లా మళ్ళీ కూతురు పుట్టగానే వీళ్ళు చాలా ఆనందించాడు. పెద్ద అమ్మాయి పుట్టింది, ఆ అమ్మాయికి వివాహం చేసాము, బోళ్ళు సంపాదించుకున్నాము. మళ్ళీ ఇంకో అమ్మాయి పుట్టింది, ఇప్పుడు కూడా బోళ్ళంత సంపాదించుకోవచ్చని రాజుగారు సంతోషించాడట. ఆమెను కూడా ఎవరికైనా ఇచ్చి వివాహం చేసి ధనాన్ని సంపాదించుకోవచ్చని భావించాడు. అయితే యతీశ్వరుడు అనే మహర్షి ఒక ఆయన ఆ నర్మదా నదీ స్నానానికి తపతి తీరం నుంచి బయలుదేరాడు. తపతి అనేది ఒక నది, మనకు తెలిసి ఉంటుంది చాలామందికి. సూర్యుని కుమార్తె తపతి. యమున కూడా సూర్యుని కుమార్తె అని చెప్తారు. యముడు యమి ఇద్దరు అన్న చెల్లి.
వీళ్ళ కథ మనకి కార్తీక పురాణంలోనే 2వ రోజు కథలో చెప్పబడుతుంది. తర్వాత శనీశ్వరుడు తపతి జన్మించారు తర్వాత 2వ భార్యకి. ఆ తపతి కూడా ఒక నదిగా మారింది. ఈ తపతి నదీ తీరం నుంచి నర్మదా నదీ స్నానానికి బయలుదేరాడట. సూర్యుడున్న ప్రాంతానికి, ఆ అటవీ ప్రాంతానికి వచ్చాడు. సూర్యుడిని కలుసుకుని అతని యోగక్షేమాలను గురించి అడిగాడు. మహారాజు ఇలా అడుగుతున్నాడు అనమాట, మునిపుంగవ, నేను వంగదేశానికి అధిపతిని, నా పేరుడు సూర్యుడు, నా రాజ్యం శత్రువుల పాలైన కారణంగా నేను ఇలాగ అధోగతి పాలై అడవుల్లో పడ్డాను. దరిద్రం కంటే గొప్ప కష్టము, పుత్రశోకానికి మించిన దుఃఖము, భార్యావియోగ సంతాపాన్ని మించిన వ్యాధి ఉండదు. నిజం కదా, ఇవన్నీ కష్టాలు. ఈ కష్టాలను మనం చాలా కథల్లో చూస్తూ ఉంటాం. అయితే నాకు 2 కుమార్తెలు. ఒక కుమార్తెను కొంత ధనం తీసుకుని ఒక మునికుమారునికి ఇచ్చి వివాహం చేసి కాస్తలో కాస్త ఇప్పుడు బెటర్గా ఉన్నాను, బాగున్నానండి, నా పరిస్థితి బాగుందన్నాడు. తర్వాత చిన్న కుమార్తెను కూడా ఎవరైనా ధనం ఇచ్చిన వాడికి ఇచ్చి వివాహం చేయాలనుకుంటున్నానండి అని తెలియజేశాడు. తెలియజేస్తే యతీశ్వరుడు ఆశ్చర్యపోయాడు. మహారాజా, అదేం పని? కన్యని అమ్మటం మహాపాతకం. కన్యాశుల్కం అనేది మనకి దేశంలో పెద్ద దురాచారం, చాలా కాలం ఉండేదండి. అది పోయాక వరకట్నం వచ్చింది, ఇది ఇంకా పోలేదు. ఇదివరకు అమ్మాయిని నమ్ముకోవడం తప్పనేవాళ్ళు, మరి అబ్బాయిని నమ్ముకోవడం తప్పన్న మాట ఇంకా ప్రజలు నేర్చుకోలేదు. అయితే ఈ ధనంతో చేసేటువంటి దైవకార్యాలు, పితృకార్యాలు నిరుపయోగమైనవి. అమ్మాయిని అమ్మిన తర్వాత వచ్చిన డబ్బుతోటి చేసే ఏ దైవ కార్యము ఫలించదు, దానివల్ల ఉపయోగం ఉండదని చెప్తున్నాడు ఋషి. నీకు నరకమే సంప్రాప్తిస్తుంది, పుత్ర సంతానం కలగదు. ఇక నీకు మగపిల్లలు పుట్టరు, ఎన్నిసార్లు పుట్టినా కన్యలే పుడతారు, వాళ్ళని నమ్ముతావు, నువ్వు డబ్బు సంపాదిస్తావు, దాంతో ఏవో కార్యాలు చేస్తావు, వాటి వల్ల నీకు వచ్చే లాభం ఏముండదు, అమ్మాయిలు నమ్మేసిన పాపం మాత్రం నీకు వస్తుందన్నాడు. దేనికైనా ప్రాయశ్చిత్తం ఉంది, కానీ కన్యా విక్రయం చేసిన వాడికి ప్రాయశ్చిత్తమే లేదు. నా మాట విను, ఈ కార్తీక మాసంలో కన్యాదానం చెయ్యి. శుభ గంగాస్నాన ఫలితాన్ని అశ్వమేధ యాగాన్ని పొంది తరిస్తావు. పెద్ద కుమార్తెకు కన్యాశుల్కం తీసుకున్నటువంటి దోషం కూడా నశిస్తుందని హితోపదేశం చేశాడట. మహానుభావ, అవేం మాటలు! పాప ఫలితంగా నరకయాతలు ఎప్పుడు కలుగుతాయో ఎప్పుడు కలగవో కానీ దరిద్రంతో పడే జీవనయాతనలు దాటి బయటపడడమే ముఖ్యం. అంటే పరలోకం సంగతి ఆలోచించద్దు, ఇహలోకం గురించి ఆలోచించుకోవాలి కదా. ఇప్పుడు రూపాయి లేకపోతే నిర్ధనుడికి వచ్చే కష్టం ఇంకెవ్వడికీ రాదు. వాడికి తిండి, గుడ్డ, గూడు ఏవి ఉండవు, సమాజంలో గౌరవం ఉండదు, విలువ ఉండదు, మర్యాద ఉండదు. ప్రధానమైంది సుఖ సంతోషాలు అనేవి ఉండవు. నిర్ధనుడు చాలా కష్టపడతాడు. దరిద్రులకు వచ్చే కష్టాలు వాళ్ళే తెలుసుకుంటారు కానీ మిగిలిన వాళ్ళకి తెలియవు. ఇప్పుడు చనిపోయాక ఏం జరుగుతుంది అనేది మనకేం తెలుసు? మనకి తెలియని విషయం కదా అది. తిండి తిప్పలేక జీవన సౌఖ్యాలకు దూరం అయిపోయి చిక్కి శల్యమై బతకటము, ముక్కు మూసుకుని తపస్సు చేసి మోక్షం కోసం అరులు చాచడం ఎంత అవివేకమో మీకు తెలుసా? ఇలా రోజు తపస్సు చేస్తున్నారు మీరు మోక్షం కోసం. ఈ మోక్షం కోసం చేసే తపస్సు ఎంత అవివేకం. ఇప్పుడు హాయిగా తినడం లేదు, తిరగటం లేదు, తిండి నిద్ర లేదు, సుఖము లేదు. ఇవన్నీ పోగొట్టుకొని నిత్యము తపస్సు చేస్తే రేపు ఏం రాబోతోందో మీకు అసలు తెలియనే తెలీదు. మీకు తెలియని విషయాన్ని మీరు ఆచరిస్తూ నాకు తెలియని విషయాల్ని నాతో చేయించాలని ఎందుకు చూస్తారు అని అడుగుతున్నాడు. ఇది సాధారణంగా మనం ఎదుర్కొనే ప్రశ్న అండి. మరణం తర్వాత ఏం జరుగుతుందో మనకి తెలియనే తెలియదు. స్వర్గమా నరకమా ఏమిటి అనేది తెలియదు. మనం ఇప్పుడే అనుభవిస్తాము అన్న భయం ఉంటే కొంచెం కాస్త ఆగుతాం, మనం తప్పులు చేయకుండా, పొరపాట్లు చేయకుండా. కానీ పరలోకం గురించి భయపడే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఎప్పుడూ కూడా అన్ని యుగాల్లోనూ ఇదే పందా ఉంది. మీరు ఏమైనా అనండి, ఎన్నైనా చెప్పండి, నేను నా కుమార్తెను ధనమిచ్చిన వరుడికి ఇచ్చి మాత్రమే వివాహం చేస్తాను అన్నాడు రాజు. మహారాజు ఆలోచన విధానం చూసినటువంటి యతీశ్వరుడు చాలా ఆశ్చర్యపోయాడు. ఈయన రాజుగా ఉంటాన్ని పనికిరాడు, అందుకే ఇతనికి రాజ్యం పోయిందనుకుంటూ మునీశ్వరుడు తన దారిని తను వెళ్ళిపోయాడు. కొంతకాలానికి రాజు శరీరాన్ని వదిలిపెట్టాడు. ఎంతకాలం ఉంటామండి ఎవరైనా? 100, 150, 200 ఉండేవాళ్ళు అప్పట్లో. కొంతకాలం గడిచింది. ఈ కుమార్తెకు వివాహం చేశాడో చేయకుండానో మొత్తానికి మరణించాడు. అయితే అతను నరకానికి వెళ్ళాడు. అక్కడ అనేక విధాలైన చిత్రహింసల్ని అనుభవిస్తున్నాడు. సూర్యుని పూర్వీకుడైన ధర్మనిరతుడైన శృతకీర్తిని సూర్యుడు చేసిన పాప ఫలితంగా స్వర్గం నుంచి నరకానికి తీసుకుపోయారట. శృతకీర్తి అనే ఆయన ఈ సూర్యుడి వంశంలో ఉండేవాడు. ఈయన స్వర్గంలో ఉన్నాడు. శృతకీర్తి చాలా గొప్పవాడు. యుద్ధంలో మరణించి వీరమరణం పొందాడు. అంతకుముందు దానాలు, యజ్ఞయాగాదులు చేసి అనేక ధర్మకార్యాలు నిర్వహించడం వల్ల అతనికి స్వర్గప్రాప్తి వచ్చింది. ఈ స్వర్గప్రాప్తి ఉన్న స్వర్గంలో ఉన్నవాడు హాయిగా ఉంటుంటే సడన్గా ఒకరోజు నీ చిట్టా చెల్లిపోయిందని బయటికి తీసుకొచ్చి నరకానికి ప్రయాణం చేస్తుంటే ఆయన ఆశ్చర్యపోయాడు. నరకానికి ఎందుకు తీసుకెళ్తున్నారు నన్ను? నేనే పాపకార్యాలు చేయలేదు, ఇంకా నేను స్వర్గంలో ఉండవలసిన సమయం చాలా ఉంది కదా అంటే తనకి ఎంత బాగా చెప్తున్నారో చూడండి.
సూర్యుడు, నేనేమీ చేయలేదు, వ్రతక్రతు దీక్షలతో దాన ధర్మాలతో బతికంతా గడిపినందువల్ల నాకు స్వర్గలోకవాసం లభించింది, ఉన్నట్టుండి నాకు ఈ నరకయాతన ఎందుకు వస్తోంది అని యమధర్మరాజునే శృతకీర్తి ప్రశ్నించాడట. నువ్వు పరమ పవిత్రమైన వాడివే, కానీ నీ వంశంలో శూరుడనే రాజు రాజ్యభ్రష్టుడై భయంకరమైన కఠినమైన దరిద్రాన్ని అనుభవిస్తూ డబ్బుకి కక్కుర్తుపడి తన కుమార్తెను ఒక మునికుమారుడికి అమ్మేశాడు. అందుచేత అతను చేసిన ఈ దోషం వల్ల నీకు ఈ దుస్థితి కలిగిందని చెప్పాడు. ఈ బాధ నుంచి తప్పించుకునే ఉపాయం ఏదీ లేదా అని శృతకీర్తి యమధర్మరాజును అడిగాడట. అడిగితే, ఓ రాజా, శూరుని భార్యాపుత్రులు నర్మదా నదీ తీరంలో పర్ణకుటీరంలో నివసిస్తున్నారు. శూరుని చిన్న కుమార్తె యుక్త వయస్సులో ఉంది. నా ఆశీర్వాద బలంతో నువ్వు అక్కడికి వెళ్ళి కార్తీక మాసంలో అలంకారపూర్వకంగా అమ్మాయిని కన్యాదానం చేయించు. ఆ పుణ్యం వల్ల నీ దోషం తొలగిపోతుంది, నీకు నరకం నుంచి విముక్తి లభిస్తుంది అని హితవు చెప్పాడు. చెప్పేసరికి శృతకీర్తి వెంటనే యమధర్మరాజు యొక్క ఆశీర్వాద బలంతో నర్మదా నదీ తీరానికి చేరుకుని సూర్యుని ఆశ్రమంలోకి ప్రవేశించాడు. సూర్యుని భార్యకు తమ దుస్థితిని, కన్యాదాన వైభవాన్ని గురించి, కార్తీకంలో కన్యాదానం చేయటం వల్ల కలిగే ఫలితాన్ని గురించి ప్రబోధం చేశాడు. ఆమెకి అర్థమయ్యేలాగా చెప్పాడనమాట. మీ ఆయన చేసిన ఒక పొరపాటు వల్ల స్వర్గంలో ఉన్న ఆయన పూర్వీకుడినైన నేను కూడా నరకంలోకి వెళ్ళవలసి వచ్చిందమ్మా. కాబట్టి ఇప్పుడు అతను ఎంత బాధపడుతున్నాడో, స్వయంగా తప్పు చేసిన వాడు ఇంకా పెద్ద బాధపడతాడు అని చెప్పి అమ్మాయిని కన్యాదానం చేద్దామని ఆవిడని ఒప్పించాడట. ఇప్పుడు అందరూ కలిసి ఏం చేశారు, సూర్యుని రెండో కుమార్తెకి విజ్ఞాని, మంచి అందము ఆకారము కలిగినటువంటి ఒక మునికుమారునికి ఇచ్చి కార్తీక మాసంలో వివాహం చేశారు. అందరూ తరించిపోయారు ఆ వివాహం వల్ల. మొదటి కుమార్తె వివాహానికి తీసుకున్న కన్యాశుల్క దోషం కూడా తొలగిపోయింది. కనుక జనక మహారాజా, కార్తీక మాసంలో కన్యాదానం చేయటం వల్ల వచ్చే ఫలితం ఎంతో గొప్పది. బిడ్డలు లేనందువల్ల కన్యాదానం చేయలేని వారు ఎవరైనా సరే ఏ నిరుపేదకో సహాయపడి కన్యాదానం చేయించినా వరుడి కాళ్ళు కడిగి కన్యాదానం చేసినా కూడా పై ఫలితం లభిస్తుంది. ఆడపిల్లలు లేని వాళ్ళు ఏం చేయాలండి? ఉంటారు కదా, మనబోటి వాళ్ళ అమ్మాయిలు లేరు, అంతిద్దరు మగపిల్లలే. అప్పుడు ఎవరికైనా కన్యాదానం చేసే అవసరమో అవకాశమో వస్తే ఆ అవకాశం తీసుకోవాలి ఒకటి. తర్వాత ఏమో ఎవరైనా కన్యాదానం చేసుకుంటే పేదవాళ్ళకి వాళ్ళకి వివాహానికి వలసినంత డబ్బు ఇవ్వటము, తమే సూత్రాలు, మట్టెలు లాంటివి వివాహానికి అవసరమైనటువంటి సామగ్రి కొనిపెట్టడమో చేసినా కూడా ఆ కన్యాదాన ఫలితం కొంత లభిస్తుందట. అది కుదరని వారు విధుల ప్రకారంగా ఆబోతుకి వివాహం చేసి వదిలినా కూడా, అంటే ఆబోతు వృషోత్సర్జనం అంటారు కదా, ఆంబోతుకి అచ్చు వేసి వదిలిపెట్టినా కూడా ఈ ఫలితం లభిస్తుందని వశిష్ఠ మహర్షి తెలియజేశారట. ఆడపిల్ల పరాశక్తి అంశ, అమ్మవారి అంశ. ఆమెను అమ్ముకునేవాడికి ఏ గతి పడుతుందో సూర్యుని కథ సూచిస్తోంది. కన్యను ఉత్తమమైన దానం చేయాలే తప్ప అంగడిలో సరుకులాగా అమ్మకూడదు. నరకం ఉందా, పోయాక చూస్తామా అంటూ పిచ్చి ప్రశ్నలు వేసి తెలివి తక్కువ పనులు చేసేవారికి ఈ కథ ఒక గొప్ప గుణపాఠం నేర్పుతుంది. దీంతో 13వ రోజు పారాయణ సమాప్తమైందండి. మళ్ళీ రేపు ఉదయం 14వ రోజు పారాయణతో కలుసుకుందాం. నమస్కారం.